Hi everyone, welcome back to my channel. This is Kirti Charan. Today's class and 10th class 3rd chapter lo pair of linear equations in two variables. Sum x by 2 plus 2y by 3 is equal to minus 1, x minus y by 3 is equal to 3. ఆల్రెడీ నేను ఒక వీడియోలో అంటే ముందు వీడియోలో 2 డిఫరెంట్ ఈక్వేషన్స్ ఇస్తే వాటిల్ని సేమ్ ఈక్వేషన్స్ అంటే ఎక్స్ కానీ వై కానీ సేమ్గా చేసి ఎలా ఎలిమినేషన్ చేయాలో నేను మీకు చూపించానండి. ఇప్పుడు బైస్లో ఉంటాయి అంటే ఇలా ఎక్స్ బై 2 లైక్ 2y by 3 ఇలా బైలో ఉంటే ఇప్పుడు ఈ సమ్ అనేది ఎలిమినేషన్ మెథడ్లో ఇప్పుడు ఎలా చేయాలో నేను మీకు చెప్తాను. ఒకవేళ మీరు 2 డిఫరెంట్ ఈక్వేషన్స్ది వీడియో చూడకపోతే ఒకసారి వెళ్ళి నా ఛానల్లో పెట్టానండి, ఒకసారి వెళ్ళి చూడండి. ఎలిమినేషన్ మెథడ్. సో ఫస్ట్ దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి, నెక్స్ట్ దీన్ని ఈక్వేషన్ 2 అనుకోండి. సో ఫస్ట్ ఈక్వేషన్ మనం ఎలా మార్చుకుంటామంటే సో ఎక్స్ బై 2 ప్లస్ 2y by 3 is equal to minus 1. That implies ఈ రెండు ఎల్సిఎం తీసుకోవాలండి. ఎంత వస్తుంది? 6 వస్తుంది. సో ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి, 2 into 3 is 6 అవుతుంది కదండి. ఈ 3ని ఈ పైన ఎక్స్తో మనం మల్టిప్లై చేయాలి. సో 3x అవుతుంది ప్లస్ 3 into 2 జా 6 అండి. సో 3 2 జా 6, ఈ 2ని ఈ 2తో మల్టిప్లై చేయాలి. సో 4y అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1. దట్ ఇంప్లైస్ ఇక్కడ డివిజన్లో ఉందండి, ఈ టైప్ వెళ్తే మల్టిప్లికేషన్కి అవుతుంది. సో 3x ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 into 6 అంటే మైనస్ 6. సో దీన్ని థర్డ్ ఈక్వేషన్ కింద తీసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్. సో x మైనస్ y బై 3 ఈజ్ ఈక్వల్ టు 3. ఇక్కడ ఏం లేదంటే మనం 1 అని అనుకుంటాం. సో ఈ రెండింటికి ఎల్సిఎం తీస్తే 3. ఇప్పుడు చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి, 1 into 3 జా 3, ఈ 3ని ఎక్స్తో మల్టిప్లై చేయాలి. సో 3x అవుతుందండి ప్లస్ 3 into 1, 3 1 జా 3. సో 1 into y మైనస్ ప్లస్ ఆఫ్ మైనస్ y దట్ ఈజ్ ఈక్వల్ టు 3. సో ఐ హోప్ మీకు ఇది అర్థమైందని నేను అనుకుంటున్నాను. దట్ ఇంప్లైస్ ఇప్పుడు ఇక్కడ 3 డివిజన్లో ఉంది, ఈ టైప్ వెళ్తే మల్టిప్లికేషన్లోకి వస్తుందండి. సో 3x ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ y దట్ ఈజ్ ఈక్వల్ టు 3 3 is 9. సో ఇది fourth equation అండి. సో నౌ వీ హ్యావ్ టు సాల్వ్ 3 and 4 ఈక్వేషన్స్. నో వీ హ్యావ్ టు సాల్వ్ దీస్ 2. సో లెట్ us స్టార్ట్. సో ఇప్పుడు 3x ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 6, 3x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 9. నౌ వీ హ్యావ్ టు డూ సబ్ట్రాక్షన్ చేయాలండి. సో ఇక్కడ ప్లస్ ఉందండి, ఇది మైనస్ అవుతుంది, ఇది మైనస్ ఉంది, ఇది ప్లస్ అవుతుంది, ఇక్కడ ప్లస్ ఉందండి, ఇది మైనస్ అవుతుంది. ఇక్కడ మనం చూడండి ఇవి రెండు సేమ్ అయినట్టే కదా. సో వీ క్యాన్ ఎలిమినేట్ ఇట్, మీన్స్ వీ క్యాన్ క్యాన్సిల్ ఇట్. సో నౌ వై వీ విల్ గెట్ సో 5y దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 9 ప్లస్ 6 15 అండి. సో దట్ ఇంప్లైస్ y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 15 బై, ఇక్కడ మల్టిప్లికేషన్లో ఉంది, ఈ టైప్ వస్తే డివిజన్ అవుతుంది, 5 5 1s 5 3s 15. సో y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3. ఇప్పుడు దీన్ని నేను 5 అనుకుంటున్నానండి, y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3ని. సో నా సబ్స్టిట్యూట్ y is equal to minus 3 in any one of the equation you can. So now I am substituting in 3. So third equation enti, so 3x plus 4y is equal to minus 6. సో y ప్లేస్లో పెట్టుకోవాలండి, అంటే మనం x ఫైండ్ అవుట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ y ప్లేస్లో -3 నేను పెట్టుకుంటున్నాను.
ఐ మీన్ ఇలా అయినా రాసుకోవచ్చు, లేకపోతే సబ్స్టిట్యూట్ ఇలాగ మనం ఎలాగ ఈక్వేషన్ 5 అని అనుకున్నాం కదా, దీన్ని సబ్స్టిట్యూట్ 5 in 3 అని అయినా రాసుకోవచ్చు అండి, ఎలాగైనా రాసుకోవచ్చు. సో 6. సో 3x ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4 3s are 12, దట్ ఈజ్ ఈక్వల్ టు -6. సో 3x ఈజ్ ఈక్వల్ టు -6. ఇక్కడ సబ్ట్రాక్షన్ ఉంది, ఈ టైప్ వెళ్తే ఎడిషన్ అవుతుందండి. ప్లస్ 12, దట్ ఇంప్లైస్ 3x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 12 నుంచి 6 తీస్తే 6 వస్తుందండి. ఇక్కడ నేను ప్లస్ ఎందుకు తీసుకున్నానంటే ఈ నెంబర్ పెద్దది ఉంది కాబట్టి మనం ప్లస్ తీసుకుంటాం. ఒకవేళ ఇక్కడ ఈ నెంబర్ దగ్గర మైనస్ ఉండి ఈ నెంబర్ పెద్దది ఉంటే అప్పుడు మైనస్ తీసుకుంటామండి. సో x ఈజ్ ఈక్వల్ టు 6/3 బై ఇక్కడ మల్టిప్లికేషన్లో ఉంది, ఈ టైప్ వస్తే బై డివిజన్ అవుతుందండి. సో 1s 2s. సో దేర్ఫోర్ x ఈక్వల్ టు 2. సో మనకి ఏమొచ్చిందండి, x ఈక్వల్ టు 2, y ఈక్వల్ టు -3. సో ఇది సొల్యూషన్. సో ఫైనల్ సొల్యూషన్ ఏంటి, x ఈక్వల్ టు 2, y ఈజ్ ఈక్వల్ టు -3 అండి. సో ఈ విధంగా ఒక 2 డిఫరెంట్ ఈక్వేషన్స్ బైలో ఇస్తే స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో అనేది నేను మీకు చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ watching.